రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈగ థియేటర్లలో వాలేందుకు సిద్ధమైంది. కీరవాణి స్వరాలందించిన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కోసం ప్రేక్షకులే కాదు అటు టాలీవుడ్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈగ గురించి సినీ ప్రముఖులు చెప్పిన విశేషాలను చూసేద్దామా? నాకు తెలిసి రాజమౌళి గారు ఏగ తీస్తున్నారంటే ఈ సినిమాలో ఒక ఏగ పెట్టడం వల్ల 100 కేకలు వేస్తారు సినిమాలో. ఆ రేంజ్లో ఉంటుందండి ఏగ. ఈగలు మనుషుల్ని గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసి అటాక్ చేస్తాయి. మనం ఏగ అనుకోగానే చిన్నది అనుకుంటాం. బట్ ఈ ఏగ ఎలా ఉంటుందంటే ఇది రాజమౌళి ఏగ. సో స్మాల్గా అనిపిస్తూ అలా బ్లాస్ట్ అయిపోద్ది. సో ఐ థింక్ ఇట్స్ గోన్ వెరీ స్మూత్లీ గోన్ టు ద ఆడియన్స్ అండ్ రీచ్ ద హార్ట్స్ అండ్ ఇట్ బి వండర్ఫుల్ ఫిలిం. సో ఇంతకు చెప్పినట్టు చిన్నదైనా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండు సంవత్సరాలను చూస్తున్నాను, పిచ్చోళ్ళ తిరుగుతున్నావు. ఒక్కసారన్నా పట్టించుకుందా? మీ అందరికీ పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే తనకి నేనెంత స్పెషల్ రా. రాజమౌళితో మానవుడికి లేకుండా ఇప్పుడు వెళ్ళి ఏగ చేయబోతుంది సినిమా. అంటే ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాను నేను కూడా. అంటే ఎక్కడో దగ్గర కొంచెం మీరు అప్పుడప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఇలా ఉండొచ్చా అలా ఉండొచ్చా అని అందరు ఎక్స్పెక్టేషన్స్ తప్ప మీ సినిమాలు బేసిక్గా ఇది ఇలా ఉంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ కనగానే చాలా చిన్నగా ఉండే ఓ పెద్ద పురుగు. రాజమౌళి కాబట్టి చాలా పెద్దగా ఉండాలి కాబట్టి ఈగగా మళ్ళీ పుట్టాడు. బిందు జోలికి రావద్దు, చంపేస్తా. ఈగ నీకు ఈగ పిచ్చేట. ఒక బోడి ఈగకి భయపడుతున్నావు. ఏంట్రా బోడి ఈగ? సింహాలు లేకుండా కత్తులు లేకుండా ఇప్పుడు ఈగతోనే బాక్స్ ఆఫీస్ని బదులు కొడతారు. ఈగ డైలాగ్ అయినా నేను చెప్తాను, వాయిస్ అయినా ఇస్తానంటే లేదు ఇంకెవరు చేస్తారని అడిగారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈగ అబ్బో చాలా బాగా హిట్ అయిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమౌళి గారు ఏం చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈగ అనే టైటిల్ పెట్టి అంటే ఇది ఒక కళాఖండ చిత్రం అండి ఇది డెఫినెట్గా. ఎందుకంటే ఈగ మీద కాన్సెప్ట్ సినిమా, మరి హీరోయిన్స్ అట్లాగే ఇంకా ఆయన తీత ఎలా ఉంటుంది మీ అందరూ తెలుసు, అదర్ కొడతారు. ఇట్స్ మళ్ళీ మరొక హిట్ ఈగ. ఆల్ ది బెస్ట్ టు రాజమౌళి ఎంటర్టైన్మెంట్. మర్చిపోవడానికి ట్రై చేస్తాను.